వడ్డే ఓబన్న రాయలసీమ గడ్డపై స్వాతంత్ర్య సమరజ్వాలను రగిల్చిన అమర వీరుడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి యొక్క సన్నిహిత సహచరుడు. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా రణరంగంలో నిలిచిన ధీరుడు. ఆయన జీవితం కేవలం ఒక సైనికుడి కథ కాదు, అది ధైర్యం, త్యాగం మరియు సామాజిక న్యాయం కోసం అలుపెరగని పోరాటం. వడ్డే ఓబన్న 1807 జనవరి 11న ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా సంజమల మండలంలోని నోసం గ్రామంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు వడ్డే సుబ్బయ్య మరియు సుబ్బమ్మ. సుబ్బయ్య గ్రామ తలారిగా బాధ్యతలు నిర్వహించేవారు. వడ్డెర సముదాయం ధైర్యం మరియు కఠిన జీవన శైలికి ప్రసిద్ధి. వారు రాయలసీమ గిరిజన సమాజానికి భాగం. ఓబన్న బాల్యంలోనే గ్రామీణ జీవన విధానాన్ని దగ్గరగా అనుభవించారు. ఆ కాలంలో బ్రిటిష్ విధానాల వల్ల రైతులు, గిరిజనులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధిక పన్నులు, భూముల స్వాధీనం ఓబన్న ఆలోచనలపై ప్రభావం చూపాయి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబంతో ఉన్న సన్నిహిత సంబంధాలు ఓబన్నను స్వాతంత్ర సమరంలోకి ఆకర్షించాయి. 1840లో రాయలసీమ ప్రాంతం బ్రిటిష్ ఆధిపత్యంలో ఉంది. ఈస్ట్ ఇండియా కంపెనీ విధించిన భారీ పన్నులు రైతులను ఆర్థికంగా దెబ్బతీశాయి. స్థానిక పాలెగాళ్ల హక్కులను రద్దు చేయడం, గ్రామ తలారుల జీతాలను నిలిపివేయడం వంటి చర్యలు ప్రజలలో అసంతృప్తిని పెంచాయి. భూమి యాజమాన్య విధానాలను మార్చడం రైతులను అస్తవ్యస్తం చేసింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తన కుటుంబ పెన్షన్ను బ్రిటిష్ వారు రద్దు చేయడంతో తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. ఈ సమయంలో వడ్డే ఓబన్న నరసింహారెడ్డి యొక్క సన్నిహిత సహచరుడిగా తిరుగుబాటులో కీలక పాత్ర పోషించారు. 1846లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నాయకత్వంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు ప్రారంభమైంది. ఈ తిరుగుబాటు కోయిలకుంట్ల, బద్వేలు మరియు నల్లమల్ల అడవులను కేంద్రంగా చేసుకుని సాగింది. వడ్డే ఓబన్న నరసింహారెడ్డి యొక్క కుడి భుజంగా పనిచేశారు. ఆయన సైనిక వ్యూహాలు బ్రిటిష్ వారిని తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. స్థానిక రైతులను సమీకరించే సామర్థ్యం ఆయనకు ఉన్న గొప్ప నైపుణ్యం. గెరిల్లా యుద్ధ పద్ధతులు బ్రిటిష్ వారిని తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. 1846 జూలైలో ఓబన్న నాయకత్వంలో సుమారు 5,000 మంది రైతులు మరియు గిరిజన యోధులతో కూడిన సైన్యం కోయిలకుంట్లలో బ్రిటిష్ ఖజానాపై దాడి చేసింది. ఈ దాడిలో బ్రిటిష్ అధికారులను ఓడించి ఖజానాను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన బ్రిటిష్ వారికి తీవ్ర ఆఘాతం కలిగించింది. ఓబన్న యొక్క నాయకత్వ నైపుణ్యం స్పష్టంగా వెల్లడైంది. కోయిలకుంట్ల దాడి తర్వాత ఓబన్న మరియు నరసింహారెడ్డి నల్లమల్ల అడవులకు తరలి వెళ్లారు. నల్లమల్ల అడవులు వారికి సురక్షిత ఆశ్రయం కల్పించాయి మరియు అక్కడి నుండి వారు గెరిల్లా యుద్ధ వ్యూహాలతో బ్రిటిష్ సైన్యంపై దాడులు చేశారు. ఓబన్న యొక్క స్థానిక భూజ్ఞానం మరియు వడ్డెర సముదాయం యొక్క సహకారం ఈ యుద్ధంలో కీలకంగా పనిచేశాయి. రుద్రవరం, మిట్టపల్లి మరియు ఇతర ప్రాంతాలలో బ్రిటిష్ శిబిరాలపై ఆకస్మిక దాడులు చేస్తూ వారు బ్రిటిష్ సైన్యాన్ని గందరగోళానికి గురి చేశారు. బ్రిటిష్ వారు తమ సైన్యాన్ని బలోపేతం చేసి 1847లో జగన్నాథ కొండ వద్ద నరసింహారెడ్డిని బంధించారు. వడ్డే ఓబన్న కూడా ఈ సమయంలో బంధించబడినట్లు చరిత్రకారులు భావిస్తారు. అయితే ఆయన బంధనం గురించి స్పష్టమైన ఆధారాలు అందుబాటులో లేవు. కొంతమంది చరిత్రకారులు ఓబన్న నల్లమల్ల అడవులలో గెరిల్లా యుద్ధం కొనసాగించి 1847లో అమరత్వం పొందినట్లు సూచిస్తారు. ఆయన త్యాగం రాయలసీమ ప్రజల్లో స్వాతంత్ర స్ఫూర్తిని మరింత బలపరిచింది. వడ్డే ఓబన్న కేవలం ఒక సైనిక నాయకుడు మాత్రమే కాదు, ఆయన సామాజిక సంస్కరణలకు కూడా కృషి చేశారు. వడ్డెర సముదాయం ఆనాటి సమాజంలో సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనాన్ని ఎదుర్కొంది. ఓబన్న తన సముదాయం యొక్క హక్కుల కోసం మరియు గ్రామీణ రైతుల సంక్షేమం కోసం పోరాడారు. ఆయన నాయకత్వంలో వడ్డెర సముదాయం స్వాతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొనడం ద్వారా సామాజిక గుర్తింపును పొందింది. సాహిత్యంలో ఓబన్న 2022లో వడ్డే ఓబన్న యొక్క త్యాగం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఒక ప్రముఖ చరిత్రగా నిలిచిపోయింది. ఆయన జన్మదినం జనవరి 11 వడ్డే ఓబన్న జయంతిగా రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా జరుపుతాయి. ఈ సందర్భంగా కర్నూలు, నంద్యాల మరియు కోయిలకుంట్లలో సాంస్కృతిక కార్యక్రమాలు, సభలు మరియు స్మారక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. 2022లో ఎస్డివి ఆజీజ్ రచించిన వడ్డే ఓబన్న చారిత్రక నవల కర్నూల్లో ఆవిష్కరించబడింది. 2025 జనవరి 5న కదిరిలో వడ్డెర సంఘం ఆధ్వర్యంలో మరొక చరిత్ర పుస్తకం ఆవిష్కరించబడింది. 2019లో విడుదలైన సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటుడు బ్రహ్మాజీ వడ్డే ఓబన్న పాత్రను పోషించారు. కర్నూలు, నంద్యాల మరియు కోయిలకుంట్లలో ఓబన్న విగ్రహాల స్థాపన కోసం వడ్డెర సంఘాలు, స్థానిక నాయకులు నిరంతరం డిమాండ్ చేస్తున్నారు. 2024లో
నంద్యాలలో ఓబన్న విగ్రహం స్థాపనకు స్థానిక ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు ఎక్స్ పోస్టులలో చర్చించబడింది. వడ్డే ఓబన్న జీవిత చరిత్రను యువతకు, భావి తరాలకు చేరవేయడానికి అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆయన చరిత్రను పాఠశాల పుస్తకాల్లో చేర్చాలని వడ్డెర సంఘాలు, చరిత్రకారులు డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని విద్యా సంస్థలలో ఓబన్న జయంతి సందర్భంగా స్పీచ్ పోటీలు, రచనా పోటీలు నిర్వహించబడుతున్నాయి. ఓబన్న గారి జీవితం, పోరాటం మరియు విలువలు భావి తరాలకు స్ఫూర్తిగా నిలిచే మార్గదర్శకాలు. వడ్డే ఓబన్న ఒక సామాన్య గ్రామీణ యోధుడు కాదు. ఆయన తెలుగు నాట స్వాతంత్ర సమరంలో ఒక ధృవతార. ఆయన ధైర్యం, నాయకత్వం మరియు త్యాగం ఈ రోజు కూడా మనలో స్ఫూర్తిని రగిలిస్తాయి. రాయలసీమ గడ్డపై బ్రిటిష్ ఆధిపత్యాన్ని ఎదిరించిన ఈ వీరుడి కథను మనం గర్వంగా చెప్పుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోవద్దు. బాయ్.